హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టుక్కు ఛానల్. అరే టుక్కు కాదు, ఇషాన్ ఛానల్. టుక్కు అంటే ఎవరో కాదు, మన ఇషాన్ బ్లాగ్స్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇషాన్ గాడి ముద్దు పేరు టుక్కు. ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై తయారీ విధానం చూసేద్దాం. మనం ముందుగా బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత లవంగాలు చెక్క వేసుకొని, ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పసుపు కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు కలిపేసి, ఆ తర్వాత చికెన్ని అందులో వేసుకోండి. చికెన్ వేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. ఇప్పుడు అందులో కారం మీకు తగినంత స్పైస్ వేసుకోండి. నాకైతే అంత పడుతుంది అంత వేస్తున్నా. సాల్ట్ కూడా నేను తగినంత ఇప్పుడే వేసేస్తున్నానండి, నాకు ఎంత కావాలో అంత. ఆ తర్వాత చికెన్కి కారం సాల్ట్ బాగా పట్టేటట్టు చికెన్ ముక్కల్ని బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత మనం ఒక 5-10-15 మినిట్స్ చికెన్ని వదిలేద్దామండి. అలాగనే మీడియం టు సిమ్లోనే చేసుకోండి మ్యాక్సిమం ఈ ఫ్రైని, ఎందుకంటే అలా చేస్తేనే బాగా వస్తుందండి. చికెన్ ఫ్రై గట్టిగా ఉండదు, ముక్క చాలా మెత్తగా ఉంటుంది. వెరీ వెరీ టేస్టీ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. ఇందులో గరం మసాలా, ధనియాల పొడి మీకు తగినంత వేసుకొని కలిపేసుకోండి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేద్దామండి, మసాలా బాగా పడుతుంది. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి కొత్తిమీర వేసేసుకోండి. చాలా వేసుకోండి కొత్తిమీర, ఎందుకంటే ఫ్రైలో చాలా బాగుంటుంది. వేడి వేడి చికెన్ ఫ్రై తయారైపోయింది.